నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఏపీలో అల్లలకు కారణమైన వారిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఢిల్లీ నుంచి అయితే సిగ్నల్స్ వచ్చాయి. సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీ నుంచి అయితే ఒక సిగ్నల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అల్లలకు కారణమైన వాళ్ళని జైల్లో పెట్టమని అయితే మనకి వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉందా? ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అంటకాగుతున్నారో, జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి సర్వీస్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు కుడితిలో పడ్డ ఎలిక అంటారు కదా, ఆ సామెతకు అయిపోయారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఆల్రెడీ మీరు ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పారు. తీసుకెళ్ళి జైల్లో ఏమున్నారు, అసలు అరెస్ట్ కాదు, తీసుకెళ్ళి జైల్లో వేసేసేయండి, ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పేంత వరకు అసలు వీళ్ళు ఎందుకు కామ్గా ఉండాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కామ్గా ఉండబట్టే వాళ్ళు జైల్లో ఏంటి తీసుకెళ్ళాలని అన్నారు. సో ఇప్పుడు జరిగింది ఏంది? గత 3 రోజుల నుంచి పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి తాడిపత్రిలో కానీ, పొంగనూరులో కానీ, లేదా నర్సరావుపేటలో కానీ, మాచర్లలో కానీ ఇక్కడ జరిగింది ఏంది? ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు. అక్కడ పొంగనూరులో కిడ్నాప్ చేశారు ఏజెంట్లని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి అడావుడి చేసి అసలు ఓట్లు వేసుకోవడానికి కూడా ఓటర్స్ రాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. ఒక్క కేసు అన్నా పెట్టాడా అక్కడ ఉండేటువంటి డిఎస్పీ కానీ, అక్కడ ఉండేటువంటి ఎస్పీ కానీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క కేసు ఫైల్ చేయాల. ఎందుకు చేయలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి సర్వీస్లో ఉన్నారు వాళ్ళు, సివిల్ సర్వెంట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి సర్వెంట్స్ వాళ్ళు. అలా వ్యవహరించారు. కేసు పెట్టలేదు. పోనీ కేసు పెట్టలేదు, ఎలక్షన్ కదా కొంచెం అడావుడి ఉంటుంది, సర్దుకుంటుందని కేసు పెట్టలేదు. మరి తెలుగుదేశం వాళ్ళ పైన ఎందుకు పెట్టారు? అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారని పెట్టారు? కిడ్నాప్ చేసిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కిడ్నాప్కి గురైందేమో తెలుగుదేశం వాళ్ళు, ఓటర్స్ని అక్కడ రాకుండా హడావుడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేసు పెట్టాలి, ఎవరి మీద పెట్టాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టాలి. పెట్టింది ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టారు. తర్వాత మనకి తిరుపతిలో ఏం జరిగింది? తిరుపతిలో అక్కడ పద్మావతి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పులివర్తి నాని మీద, ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్, ఆయన మీద హత్యాయత్నం జరిగింది కదా. ఆయన అర్ధాంతరంగా ఆయన్ని కారు ఆపేసి ఆయన కారును పగలగొట్టి ఆయన మీద సుత్తితో దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఇప్పటివరకు కేసు ఫైల్ అయిందా? ఎందుకు ఫైల్ కాలేదు? ఇప్పటివరకు కేసు ఫైల్ కాలేదు. కేసు ఫైల్ చేసి ముందు వాళ్ళని చర్యలు తీసుకోండి అని చెప్తా ఉంటే ఇప్పటివరకు కేసు ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకపోగా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఆ కేసులు ఇరికిచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే దానికి నిదర్శనం. అలాగే మాచర్ల వచ్చేటికి పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఆయన్ని పరిగెత్తి కొట్టే విజయంలో వచ్చింది. కానీ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు ఏ విధంగా చేశారనేది బయట రాల. అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ లేడీ ఏజెంట్ని గొడ్డలతో నరికారు. ఇప్పటి వరకు కేసు ఎందుకు పెట్టలేదని ఆవిడ నిలదీస్తుంది పోలీసుల్ని. గాయం కనపడుతుంది, గొడ్డలతో నరికేది అనేది. ఇమాజిన్, వాళ్ళ మీద కేసు పెట్టలే ఇంతవరకు. ఎవరైతే దాడులు చేశారో దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలే పోలీసులు. కేసులు పెట్టకపోగా ముందు రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళు కోరారు. కానీ పట్టించుకోకపోగా అక్కడ ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కొట్టిన వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అనేది అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. అదేమంటే మాకు ఎస్పీ చెప్తే కానీ మేము కేసులు ఫైల్ చేయమని అంటున్నారు. అలాగే పిన్నెల్లి లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మడిబడి తెలుగుదేశం వాళ్ళు కొట్టడం జరిగింది. నర్సరావుపేటలో కూడా అదే జరిగింది. సత్తెనపల్లిలో కూడా అదే జరిగింది. సత్తెనపల్లిలో అటు అంబటి రాంబాబు అలాగే కన్నా లక్ష్మణ ఎదురు పడినప్పుడు అక్కడ పరస్పరం ఘర్షణ వాతావరణం నెలకొంది. సో దాని మీద కేసులు పెట్టారంటే కేసులు పెట్టాల. ఒకవేళ ఏదన్నా కేసులు పెట్టారు అని అంటే ఆ కేసులు ఎవరి మీద పెట్టారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టారు.
పైగా విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి క్యాడరు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగానే పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకుండా పార్టిసిపేట్ చేయకుండా ఉండేలాగా వాళ్ళ మీద బైండోర్ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు. తెలుగుదేశం పార్టీ లీడర్లేమో గృహ నిర్బంధం చేశారు. సో ఇక ఎలక్షన్ ఎలా జరపాలి, ఎలక్షన్ ఎలా జరుగుతుంది అసలు? మే 13వ తారీఖున సరే ఎలక్ట్రా ముందు పోలింగ్ అయితే ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత దాడులు జరగడం అనేది ఎన్నికల చరిత్రలో ఇదే. జనరల్గా పోలింగ్ రోజు జరుగుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ జరగడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. సరే పోనీ ఆగిపోయినాయా ఇప్పటివరకు దాడులు అంటే ఆగిపోలే. తాడిపత్రిలో ఏం జరిగింది? పెద్దారెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సంబంధించిన అనుచరులు పోయి ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి దౌర్జన్యం చేశారు. ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఏం చేశారు? పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద జెండా ఎగరేశారు, తెలుగుదేశం పార్టీ జెండా. అది విజువల్స్ వైరల్ అవుతున్నాయి. సో ఇంత జరగడానికి కారణం ఎవరు అని అంటే పోలీసులు. ఈ పోలీసులు ఎందుకు కేసు పెట్టరు? పని ఒకసారి ఫైరింగ్ ఓపెన్ చేశారా? ఎక్కడ చేయలేదు. అట్లీస్ట్ వాళ్ళని కొట్టిన దగ్గర ఫైరింగ్ ఓపెన్ చేయాలి కదా. ఆత్మరక్షణ కోసమైనా ఫైరింగ్ ఓపెన్ చేయాలి. వాళ్ళు గన్మెన్స్ని కొట్టారు, పులివర్తి నాని గన్మెన్ను కొట్టారు. అలాగే గురిజాల్లో సిఐని కొట్టారు, అదే మాచర్లలో సిఐని కొట్టారు. సో అప్పుడైనా వీళ్ళు ఫైర్ ఓపెన్ చేయాలిగా. ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళని కంట్రోల్ పెట్టాలి కదా. కానీ కంట్రోల్లో పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? కేసులు పెట్టాలి కదా. కాబట్టి మొత్తం సీసీ ఫుటేజ్ తీసి ఏ ప్రాంతంలో ఎవరెవరు గొడవ పడ్డారు, గొడవ పడినటువంటి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపల జైల్లో వేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. దాని మీదనే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఇవాళ సిఎస్కను డీజీపీకి. సో ఇప్పుడు పోలీసులు కనుక కేసులు పెట్టకుండా ఉంటే జూన్ 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ అప్పటికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. జూన్ 4 కౌంటింగ్ నాటికి ఈ ఉద్రిక్త పరిస్థితులన్నీ కంటే సమస్య పోవాలి. అలా కాకుండా ఉంటే కౌంటింగ్ రోజు అసలు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు సిట్యువేషన్. కాబట్టి అందుకే ఈసీ చాలా సీరియస్గా పిలిచి ప్రత్యేక పరిశీలకుడిగా వచ్చినటువంటి మిశ్రా ఇచ్చిన నివేదికను ముందు పెట్టుకొని అటు సిఎస్ని ఇటు డీజీపీని చివాట్లు పెట్టింది అని చెప్పచ్చు మనం. చివాట్లు పెట్టి మీరు ఎందుకు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళని కేసులు పెట్టి ఎందుకు జైల్లో వేయలేదు, ఎందుకు వేయలేకపోయారు అని చెప్పి నిలదీసింది కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీనను సిఎస్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గొడవ చేస్తారో రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టి ఇమీడియట్గా జైల్లో పంపించండి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి దాని ఆదేశం మేరకు రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా తాడిపత్రి కానీ, మాచర్లు కానీ, నర్సరావుపేట కానీ, పొంగనూరు కానీ ఇలాంటి చోట్ల సిట్యువేషన్ కంట్రోల్ అవ్వాలంటే తీసుకెళ్ళి మొత్తాన్ని గొడవ చేసినటువంటి వాళ్ళని లోపల వెయ్యటానికి అవకాశం ఉంది. ఒకవేళ లోపల వేయకపోతే కనుక ఇప్పుడు పోలీసుల వైఫల్యం ఏదైతే ఉందో అది వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంది. ఆల్మోస్ట్ 4 ఎస్పీ మీద ఆల్రెడీ కంప్లైంట్స్ చాలా బలంగా వెళ్ళినాయి. సో ఆ 4 ఎస్పీలు సస్పెండ్ కావడమా, లేదంటే ఎవరైతే గొడవలు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపటమా, ఏదో ఒకటి తెలియ అవకాశం ఉంది. ఢిల్లీ మీటింగ్ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఎస్పీ కానీ లేదా చీఫ్ సెక్రటరీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి డీజీపీ కానీ ఎవరైనా సరే స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. అలా వ్యవహరించకుండా కేసులు పెట్టకుండా ఉంటే కనుక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రాదు. కాబట్టి మీరు అర్జెంటుగా కేసులు పెట్టి జైల్లో పెట్టండి అందరినీ గొడవలు చేసిన వాళ్ళని ఆదేశాలు జారీ చేసింది. దాని ఆదేశాలు అందుకున్నటువంటి పోలీసు యంత్రాంగం రాబోయే రోజుల్లో ఏం చేస్తుంది అనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.